దైవం మానవ రూపములో అవతరించని ఈ లోకములో అన్నారు. అదేవిధంగా దశావతారాలలో ఒక అవతారం ఎట్లయితే ఉందో ఇవాళ లూయిస్ గారు కూడా దైవమే తన లూయిస్ రూపంలో వచ్చి సమాజానికి సేవ చేసి కొత్త ఈ లిపిని కనిపెట్టి భగవంతుడు మళ్ళీ ఆయన లోపల లీనం చేసుకుని 43 సంవత్సరాల వారి జీవితాన్ని విరమించుకున్నాడు. అంటే ప్రతి భగవంతుడు ఒక రూపం వచ్చి ఆ కార్యక్రమాన్ని చేసి వెళ్ళిపోతాడు. కాబట్టి లూయిస్ కూడా శ్రీరాముతోనూ నారాయణతోనే సమానమైనటువంటి ఆయన సమాజానికి వచ్చి సేవ చేసి అందులకు ఇది కనిపెట్టి దీన్ని సమాజానికి అప్పచెప్పి తను అంటే ఆయన అవతారం సాధించుకొని మళ్ళా దైవలోకంలో దైవానుగ్రహం పొంది దైవంలో స్థిరపడిపోయినట్టు లూయిస్ గారికి మీ అందరి తరపున నేను ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన మా మేడం గారికి. ఎందుకంటే భగవంతుడు అనేది అతి కాలంలో తన ప్రోగ్రాం ముగించుకొని వెళ్ళిపోతాడు, సమాజాన్ని మార్గదర్శకంగా చూపించి వెళ్ళిపోతాడు తప్ప లూయిస్ గారు కూడా ఆ లిపిని 6 అక్షరాలతోటి ఎన్నో లిపి తయారు చేసి సమాజానికి అప్పచెప్పి అందులోకి చిరస్థాయిగా ప్రపంచం సూర్యచంద్రాలు ఉన్నంత కాలం లూయిస్ పేరు లూయిస్ యొక్క స్మరణ మనం యాద్ చేసుకోవాల్సి వస్తుంది. మనం భగవంతుని దండం పెట్టినప్పుడు అదే సందర్భంలో ఈ రోజు ప్రతి మానవుడు ప్రతి అంధుడు తల్లిదండ్రి కూడా లూయిస్ని జ్ఞాపకం చేసి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలని చెప్తూ మీ అందరికీ ప్రోగ్రాం ఇంత ఘనంగా చేసిన అందరికీ మేనేజ్మెంట్ గారికి పిల్లల తరఫున నేను ధన్యవాదాలు చెప్తూ